కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా 1-2 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం దేవునికి ఏ వ్యక్తి ఎడల ఉంటుందో ఆ వ్యక్తి మీద దాడి అధికంగా ఉంటుంది. మీరు ఆలోచించండి, ఇంట్లో 3 పిల్లలు ఉంటారు. అందులో ఒకరికి ఎక్కువసార్లు దెబ్బ తగలటం, ఎక్కువసార్లు అనారోగ్యం రావటం జరుగుతుంటుంది. మనం విలవిలాడిపోతుంటాం. ఒక దైవ సేవకుడు ఇలా అన్నాడు, బహుశా ఈ పిల్లాడికి ఇన్ని పరిస్థితులు ఎదురవుతున్నాయి అంటే ఇతని ఎడల దేవునికి ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉండాలి అందుకనే అని. ప్రతి సమయంలోనూ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, అది శ్రమైన, ఇబ్బంది అయినా, నష్టమైన, దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆయన తన సంకల్పాన్ని నెరవేర్చే దేవుడు, ఆయన నమ్మదగినవాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రత్యేకంగా ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా పునరుద్ధానుడు అయిన తరువాత కూడా ఆయన తన వారిని ఎంతగా పట్టించుకున్నాడో మనం చూస్తే, నేటికి అదే పట్టింపు మనందరి ఎడల ఆయన చూపుతాడని ఎన్నడూ మర్చిపోవద్దు. ఆదికాండం 41వ అధ్యాయం 14వ వచనంలో ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాల నుండి అతన్ని త్వరగా రప్పించిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవా, నిత్య నివాసి, మీ దయగలిగిన పాదాల సమీపానికి ఇరుకుల మధ్య, ఇబ్బందుల మధ్య, కన్నీటి మధ్య, కలవరం మధ్య, పోరాటం మధ్య మేము మరోసారి నీ దయగల పాదాల సమీపానికి వస్తున్నాం. ఏ ఇంట చూసినా కష్టం ఉంది, ఏ ఇంట చూసినా ఇబ్బంది కనపడుతూనే ఉంది. పోరాటాలు దినదినానికి అధికం అవుతున్నప్పుడు దుఃఖం గుండా ప్రయాణిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మరి ముఖ్యంగా నీ యందు విశ్వాసం ఉంచిన వారు, ఇంకా అధికంగా నీ పరిచర్య చేస్తున్న వారి కుటుంబాల మీద దాడి జరుగుతూనే ఉంది. కొందరు కృంగిపోయిన వారుగాను, కొందరు బంధించబడిన వారుగాను, వెలుపలికి రాలేని పరిస్థితుల్లో ఉన్న ఆ అనుభవాల గుండా వెడుతున్నవారు అనేకులున్నా. కనికరం చూపునైనా, మీరు కార్యం చేయడానికి సమర్థులు, మీరు కృప చూపించడానికి సమర్థులు, మీరు జాలి కలిగిన వారు, మా అంతరంగాలన్నింటికీ చాలినంతటి వారు. మీరు ఆదరించటం మీ వలనే సాధ్యమవుతుంది. కనికరం చూపించి యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేస్తూ ఉండగా మాకు అవసరమైనటువంటి ఆలోచనలు ఇమ్మని, నీ బిడ్డలందరినీ నన్ను బలపరచుమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యోసేపు రాజు చేత పిలువనంపించబడ్డాడు. ఇది రాజు యొక్క అవసరత. రాజు అవసరత మాత్రమే కాదు, రాజ్యం యొక్క అవసరత. రాజ్యం యొక్క అవసరత మాత్రమే కాదు, ప్రపంచం యొక్క అవసరత. ఎప్పుడైనా ఊహించామా? ఎక్కడో ఓ గుడారంలో పుట్టిన ఓ కుర్రాడు తాను కన్న కలలు తన అన్నలకు చెప్తే వాళ్ళు అతని మీద పగబెట్టుకుంటారని ఎప్పుడైనా అనుకున్నామా? వాళ్ళ నాన్న ప్రేమ పగకు మొదటి కారణమైతే, అతడు కన్న కలలు, ఆ కలలు వాళ్ళ అన్నలకు చెప్పడం
వారు కూడా కలల భావాన్ని గ్రహించి, ఓహో, వీడి మనసు ఇలా ఉందన్నమాట, మనందరికంటే గొప్పవాడవ్వాలనుకుంటున్నాడనమాట అని అతని మీద పగబడతారని మనం ఎప్పుడైనా అనుకున్నామా? పగబట్టి అమ్మేస్తే, అందున దాయాదులకు అమ్మితే, ఆ ఇష్మాయిలీలు తీసుకుని పోయి పొతీఫరుకి అమ్మితే, ఈ ప్రయాణం అంతటిలో అతని అంతరంగం ఎలా ఉండాలి చూడండి. 41వ అధ్యాయంలోని 51వ వచనంలో అంటాడు, దేవుడు నా సమస్త బాధను అన్నాడు. అంటే ఎన్ని బాధల గుండా అతను ప్రయాణం చేశాడో వ్రాయబడింది ఒక్క చాప్టరే కానీ, అతను పడిన బాధలు కానీ, అతను చేసిన పని కానీ అవన్నీ రాస్తే ఎంత పెద్ద పుస్తకం అవుతుందో అతని జీవితం. ఊహకందదు. కుటుంబాన్ని మర్చిపోవడం ఊహకందని సంగతి, బయలుదేరి ఒంటరివాడుకి అయిపోవడం, నమ్మకంగా పనిచేసిన చోట అన్యాయం చేయబడ్డం, ఇవన్నీ బాధలు కావా? బాధలే. కానీ అలాంటి వ్యక్తి దిక్కుమాలినవాడుగా, ఎవరూ లేనివాడుగా, ఆదరించేవారు ఒక్కరూ లేనివాడుగా, దుఃఖపడేవాడుగా, అవమానం పొందేవాడుగా, తల వంచుకుని చెరసాలలోకి వెళ్ళినవాడుగా కనపడిన ఆ యోసేపును రాజు తన అవసరత కోసం పిలిపిస్తాడని ఎప్పుడైనా ఊహించామా? రాజు మాత్రమే కాదు, రాజ్యం యొక్క అవసరత కోసం రాజు పిలిపిస్తాడు. ఇప్పుడు ఇది రాజు యొక్క అవసరతగానే కనిపించింది, కానీ ఆ కళ భావం దగ్గర ఆ రాజ్యం యొక్క అవసరత, ప్రపంచం యొక్క అవసరత కూడా దాగిలేదా? మీరే ఆలోచించండి. చాలామంది ఇలా అంటారు, ఎంతకాలం ఇలా, హౌ లాంగ్ అని అడుగుతారు. ఇలా అంటాను నేను. మనం ఒక శిశు జననం కోసం 10 నెలలు ఆగుతాం కదా, ఉద్యోగం కోసం ఎన్ని సంవత్సరాలు అవుతారు? ఆత్మీయంగా మిమ్మల్ని దేవుడు సంకల్పించిన స్థానంలో ఉంచడానికి ఎన్ని సంవత్సరాలో ఆ లెక్క ఆయన దగ్గర ఉంది. అది ఆయన సార్వభౌమ చిత్తం. దానికి మనల్ని మనం అప్పగించుకోవాలి తప్ప అది తగ్గించే ప్రయత్నం కానీ, వాటి మీద మనం దేవుని మీద ఎదురు తిరగడం కానీ ఎన్నడూ చేయకూడదని నేను హృదయపూర్వకంగా మీకు చేతులు జోడించి మరీ చెప్తున్నాను. దీనికి ఆదరణ కోసం ఒక మాట చెప్తాను. మీరు నాతో పాటు పేతురు పత్రిక దగ్గరికి రండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక వద్దకు రండి. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో ఇలా రాసింది ఒక మాట. మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆ చెయ్యి బలిష్టమైన చెయ్యి. ఆ చెయ్యి కింద మనం ఉండడం అనేది మన శక్తి సామర్థ్యాలు సరిపోయినట్టు అనిపించవు. విలువలాడిపోతాం, కృంగిపోతాం, అయ్యో అనిపిస్తూ ఉంటుంది. రోజు రోజుకి బరువు పెరుగుతూ ఉంటే ఏమిటి సంగతి, ఏమిటి పరిస్థితి? ఇలా పెరుగుతున్న తరుణాన్న ఆయన అంటాడు, దీన మనసు కలిగి ఉండండి, దీన మనసు కలిగి ఉండండి. అంతేగాని మీ మంచితనానికి అవమానం జరిగిందని కానీ, మీ నమ్మకత్వానికి ద్రోహం జరిగిందని కానీ, మీరు చూపించినటువంటి విశ్వాస్యతకు ప్రతిగా అన్యాయం జరిగిందని కానీ ఘోష పెట్టకండి. దేవునికి అన్నీ తెలుసు, అన్నీ చూస్తున్నవాడు ఆయన. ఆయన ఒక్కదినాన్న తగిన కాలమందు అన్నాడు. ఆ తగిన కాలం ఎప్పుడొస్తుందో అప్పటి వరకు మనం ఆగవలసిందే. ఆ తగిన కాలాన్న దేవుడు
మన తలను పైకెత్తేవాడుగా ఉంటాడు. అందుకనే అంటాడు, తగిన కాలమందు మిమ్మును హెచ్చించునట్లు అని. హెచ్చించటం అనే పదం మనకు ఆయన ఇవ్వాలనుకున్న స్థానం. హెచ్చించటం అనే పదం ఆయన సంకల్పం నెరవేర్చి మనల్ని అనేకులు ఎదుట నిలబెట్టి ఘనపరిచేటువంటి ఆ కాలం. ఈ పరిస్థితికి యోసేపు రావడానికి వెనుతిరిగి చూస్తే ఎంత ఒంటరితనం ఉంది, ఎంత దుఃఖం ఉంది, ఎంత అవమానం ఉంది, ఎంత అన్యాయపు తీర్పు ఉంది. ఇవన్నీ విచిత్రం చెప్పనా? ఏ ఇంటి మీద అతడు అధికారిగా ఉన్నాడో ఆ ఇంటిలో ఉన్న చెరసాలలో ఇప్పుడు ఖైదీగా ఉన్నాడు. ఇది ఊహకు అందనిది. స్థానభ్రంశం అనేది మనిషిని ఒంటరివాణ్ణి చేస్తుంది. 102వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, అడవిలో గూడబాతు వలె ఉన్నాను అని. పక్షులన్నీ వలస వెళ్ళిపోతే అది ఒకటి మిగిలిపోతే, సరస్సుల తీరాన ఉండవలసింది అడవిలో ఉండిపోతే ఆ ఒంటరితనం స్థానభ్రంశం వల్ల కాదా? అదే జరిగింది ఇప్పుడు. కానీ దేవుడు మర్చిపోయాడా? నేను ధైర్యం కోసం, మనందరి ధైర్యం కోసం మరో మాట కూడా నేను దయచేసి మీకు చూపిస్తాను. నాతో పాటు రండి. ప్రకటన గ్రంథం దగ్గరికి రండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. 10 దినములు శ్రమ కలుగును. శ్రమకు ఓ పరిమితి కాలం నిర్ణయించబడింది. 10 దినాలు శ్రమ కలుగుతుంది అని అంటే అటు తర్వాత వెలుపలకు వచ్చేస్తాం అని అనుకోవచ్చు. కొంతమంది వెలుపలకు వస్తారు. కానీ కింద తర్వాత రాసిన మాట ఏమిటంటే, మరణం వరకు నమ్మకంగా ఉండు అని. ఒకవేళ భూమి మీద శ్రమకు అంతమై వెలుపలకొచ్చి మనం ఘనపరచబడే పరిస్థితిలోనికి వెళ్ళొచ్చు. ఇక్కడ కాకపోయినా మరణించి నిత్యత్వంలో సకల పరిశుద్ధుల ఎదుట, దేవదూతల ఎదుట, 24 పెద్దల ఎదుట ఘనపరచబడే పరిస్థితి అయినా ఉండొచ్చు. ఏదైనా ఆయనకు అసాధ్యమైంది కాదు. మనం ఈ లోకం మట్టుకే నిరీక్షణ గలవారమైన ఎడల మనుషులందరికంటే కూడా, అది కదా రాసింది, మనం కొరగాని వారం అయిపోతాం కదా. ఆలోచించండి. యోసేపు పిలువబడ్డాడు. యోసేపు వెలుపలికి తీసుకుని రాబడుతున్నాడు. అదేవిధంగా దానియేలు కూడా వెలుపలికి తీసుకొని రాబడ్డాడు. దానియేలు వెలుపలికి తీసుకొని రాబడడానికి కారణం మీరు ఆలోచించారా? రాజు యొక్క కలవరం. యోసేపు వెలుపలికి తీసుకొని రాబడ్డానికి కారణం రాజు యొక్క అవసరం. దానియేలు వెలుపలికి తీసుకొని రావబడ్డానికి గల కారణం రాజు యొక్క కలవరం. మీరు ఆలోచిస్తే ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు అని రాశాడు లేఖనంలో. ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టకపోతే అతడు తెల్లవార్లు ఎంత కలవరపడ్డాడో చెప్పడానికి వీలు కాదు. అతడు నిద్ర పట్టకపోయింది, కలవరం కలిగిన వాడయ్యాడు. తెల్లవారుతుండగానే గుహ దగ్గరికి వచ్చాడు. దుఃఖస్వరం ఉంది. పోతీఫర్ జ్ఞాపకం చేసుకుంటే యోసేపు విషయంలో తాను చేసింది, తన భార్య విని చేసింది
న్యాయమే అని అనుకున్నా అతడు చూపించిన నమ్మకత్వానికి అతడు మనసున్నవాడు, మనసాక్షి ఉన్నవాడు అయితే కృతజ్ఞత కలిగి ఉండడా? దుఃఖం రాకుండా ఉంటుందా? కొడుకు కన్నా అధికంగా చేశాడే, మర్చిపోయాడు కదా. ఈ రాజు దానియేలును మర్చిపోలేకపోయినాడు. దానియేలు యొక్క నమ్మకత్వాన్ని మర్చిపోలేకపోయినాడు. దానియేలులో ఏ లోపం లేదనే సత్యం తెలుసు. కానీ మనుషులు ప్రేరేపించి దానియేలు మీద శిక్ష పడేట్టుగా చేయడం, తన చేతులతో వ్రాయించిన శాసనాన్ని దానియేలు విషయంలో అమలు చేయించాలని వాళ్ళు ముందుగా పన్నాగం పన్నారని తెలియనివాడు కదా. అపవాది ఎలాగైనా తంత్రాలు పన్నుతాడు. భక్తి కలిగిన వాణ్ణి, దేవుని మీద ఆధారపడిన వాణ్ణి, దేవుని కోసం ప్రత్యేకించుకున్నవాణ్ణి ఖచ్చితంగా అపవాది చెరలో వేయించే పరిస్థితి, మరణానికి అప్పగించడానికి ప్రయత్నం చేసే పరిస్థితి చేస్తాడు. దుఃఖస్వరంతో వచ్చి ఏమన్నాడు? జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్నది దేవుడు నిన్ను రక్షింపగలిగానా అన్నాడు కదా. అంటే ఆలోచించండి ఇప్పుడు ఒకసారి. మరలా మనం గత వారంలో విన్నదాన్ని కొనసాగించుకుంటూ మాట్లాడుకుంటున్నాం. రాజు అవసరత యోసేపును వెలుపలికి తెచ్చింది. రాజు యొక్క కలవరం, రాజు యొక్క దుఃఖం ఈరోజు కాకపోతే రేపైనా తప్పనిసరిగా నిన్ను అలాంటి పరిస్థితుల్లోకి నెట్టిన వారు రియలైజ్ అయ్యే అవకాశం ఉంది. వారు తమ మనసాక్షి వారి మీద నేరారోపణ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళు వచ్చి మన పరిస్థితిని చూసి పరామర్శించి వెలుపలికి తెచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు కదూ రాజు ఏం చేశాడు? 23వ వచనంలో రాజు అతి సంతోషభరితుడై గుహలో నుండి బయటకు తీయండని ఆజ్ఞ ఇచ్చాడు. రాజాజ్ఞ, రాజు యొక్క కలవరం ఆజ్ఞాపించడానికి కారణమైంది. రాజు యొక్క అవసరం అతని వెలుపలికి తేవడానికి కారణమైంది. అంటే మన శ్రమకు, దేవుని యొక్క పనికి, మన కష్టానికి, రేపటి అవసరానికి ఖచ్చితంగా సంబంధం ఉంది. లేదని మీరు అనుకోవద్దు, ఉంది. ఇక్కడ మరో మాట కూడా నేను చెప్పాలి. అదేమిటంటే, ప్రస్తుతానికి బాధ పెట్టేవాళ్ళు, అవమానించేవాళ్ళు, నిందించేవాళ్ళు, శ్రమను అధికం చేసేవాళ్ళు ఉంటారు. కానీ వారికి త్వరగా శిక్ష రాదు. అలా శిక్ష రాకపోవడం వల్ల మేము సరిగా ఉన్నామని వారు అనుకుంటారు. మంచివారిని బాధ పెడుతూ, నిర్దోషుల మీద దోషారోపణలు చేస్తూ, నమ్మకస్తులని నిందల పాలు చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఒక టైము వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు దేవుడు నిన్ను వెలుపలికి తెస్తాడు. తేవడానికి ఎవరిని ఆయన సాధనంగా వాడుకుంటాడు అంటే, ఎవరు కారణమో వారిని సాధనంగా వాడుకుంటాడు. పొతిఫర్ విషయంలోనైతే, యోసేపు విషయంలోనైతే అతనికంటే అధికుణ్ణి సాధనంగా వాడుకున్నాడు. దానియేలు విషయంలో అయితే ఏ రాజు కారణమో ఆ రాజునే వాడుకున్నాడు. అంతేకాదు, మరో మాట కూడా
మనం చూడాలి. పోయిన వారం చెప్పుకున్నదే. అపోస్తల కార్యాల గ్రంథంలో 16వ అధ్యాయంలో మనం చూసాం కదా. 16వ అధ్యాయంలో చెరసాలలో నుంచి పౌలును వెలుపలికి తేవడం చూడండి. 29వ వచనం, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలును శీలలకును సాగిలపడి. ఇది చెరసాల అధిపతి వణుకుతూ, దానియేలు దగ్గర దుఃఖపడుతూ, యోసేపు దగ్గర ఎవరూ చెప్పలేని పరిస్థితి వద్ద కొన ఆశ చెప్తాడతను అని చెప్పిన పానదాయకుల అధిపతి యొక్క సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని ఆశతో వచ్చిన సందర్భం. వణుకుతూ వచ్చి ఒక మాట అన్నాడు, అయ్యా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని. ఆలోచించారా మీరు? ఇవన్నీ ఆత్మల రక్షణ కోసం. వీళ్ళని గురించి చెప్పబడిన మాట, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురపరచువారై ఉన్నారు అని అది కదా కేకలు వేసింది పుతోను ఆ దెయ్యం. ఆ పిల్ల చేత చేయించింది. తీర్పు తీర్చింది దేనికి? వాళ్ళు ప్రకటించే రక్షణ సువార్తను గురించే కదా. కానీ దేవుడు ఆ చెరలోకి తీసుకొని వెళ్ళిన దగ్గర ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఏమిటి అనంటే, చెరసాల అధిపతి, అతని కుటుంబం మొత్తం రక్షింపబడడం అనేది దేవుని సంకల్పం. ప్రస్తుతానికి మనకు అర్థం కాదు. ఇందువల్ల మనం వేదన చెందుతాం, బాధపడతాం, వెలువెల్లాడిపోతాం, దుఃఖపడతాం. దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అని అంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం భరించగలిగిన దానికంటే ఆయన మీద అధికంగా మోపడు. ఒకవేళ తొందరపడి మనం శ్రమ రాని అన్నామేమో, నేనే అపవాదితో పోరాడతాను అని త్వరపడి మాట్లాడేమేమో, క్షమించే దేవుడు ఆయన. తాను జోక్యం చేసుకుంటాడు, ఖచ్చితంగా వెలుపలికి తెస్తాడు. అవును, అపవాది చెరలో నుంచి వెలుపలికి తేవడానికి, పాప బానిసత్వం నుంచి బయటికి తేవడానికి తన ప్రాణాన్నే బలిగా పెట్టినవాడు రక్షింపబడి ఆయన యందు విశ్వాసం కలిగిన వారిని విడిచిపెట్టేస్తాడా? ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టడు. ఆయన తప్పనిసరిగా పట్టించుకుంటాడు, ఆయన తోడుంటాడు, వెలుపలికి తెస్తాడు. దుఃఖానికి బదులుగా సంతోష వస్త్రాన్ని అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఆయనకి పూర్తిగా మనల్ని అప్పగించుకుందాం, తల్ల ఉంచుదాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కృప చూపించేవారు మీరు, దయ చూపించేవారు మీరు, కార్యం చేసేవారు మీరు, ఆదరించేవారు మీరు, కన్నీటిని తుడిచేవారు మీరు. మీ చేతులకే నాయనా మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. నీ చేతులకే మా ప్రియులందరినీ అప్పగిస్తున్నాం. వారిని ఆదరించి బలపరిచి కన్నీటిని తుడుమని, మీ కృపను కనపరచుమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం.